హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మందార చెట్టు కోసం చెప్తూ ఉన్నాను. మందార చెట్టు అయితే ఇది అన్ని విధాలా మనకు ఉపయోగకరం అండి. మందారం ఆకులతో మనము హెయిర్ గ్రోత్ చేసుకోవచ్చు. మందారములో కొంచెం మెంతులు వేసి మనం ఆ పేస్ట్ని రాసుకుంటే చుండ్రు కూడా పోతుంది. అలాగే మందార పువ్వులు చాలా మంది పువ్వుల ద్వారా కూడా మనము నూనెలో మరగపెట్టి ఆ నూనెను మనం అప్లై చేస్తే బ్లాక్గా మారి కొంచెం గ్రోత్ పెరుగుతుంది, జుట్టు కూడా ఎదుగుతుంది. మందారపు మొక్క చాలా ఉపయోగకరము. రకాల ఔషధాలు ఉన్నాయి. ఈ మందారపు అనేక విధాలుగా వీటిని ఉపయోగించుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఇది ఈజీగా గ్రో చేసుకోవచ్చు. వీటికైతే పౌడర్ మిల్లీ పడుతుంది. దీనికైతే మనం ఎక్కువగా పౌడర్ మిల్లీ పోవటానికి వాటర్తో స్ప్రే చేసి లేకపోతే వాటర్తో కడిగేయాలి. అది సోప్ వాటర్తో మనం కడిగేసినట్లయితే పౌడర్ మిల్లీ పోతుంది. తర్వాత మీరు మొదల్లో అయితే ఆ మట్టిలో అయితే ఏం వేయచ్చు అని అంటే అడుగున మట్టిలో మస్టర్డ్ మనం ఆవాలు ఉంటుంది కదండి, ఆవాల పిండిని కూడా మనం వేయచ్చు. అలాగే దీనికైతే పౌడర్ మిల్లీ పోవడానికి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, తర్వాత అల్లం మిక్సీ కొట్టి ఆ వాటర్ స్ప్రే చేస్తే అది పోతుంది. అంటే ఒకే ఇది మనం మెథడు వాడకూడదు. వాడితే అటుగా అలవాటుగా మారిపోతుంది. కనుక అది కాకుండా వీటిని ఏం చేయాలంటే వీక్లీ ట్వైస్ వేరు లిక్విడ్స్ ఇస్తూ వాటికి స్ప్రే చేస్తూ ఆ పౌడర్ మిల్లీని పోగొట్టచ్చు. కానీ మందారాన్ని ఈజీగా పెంచుకోవచ్చు. కొమ్మ ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. వీటిని పెంచుకున్నప్పుడు చాలా అందంగా కూడా మనకి కనిపిస్తాయి. వీటిలో అనేక రకాలైన కలర్స్ కూడా ఉంటాయి. వీటిని ఈ విధంగా మనం ఉపయోగించుకున్నట్లయితే మన హెయిర్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.